భారత ప్రధాని నరేంద్ర మోడీపై దేశంలో ఎన్ని విమర్శలు వచ్చినా కొన్నింటిలో మాత్రం ఆయన తీరును మెచ్చుకోవాల్సిందే. పపువా న్యూగినియా ప్రధాని జేమ్స్ మరాపే ఏకంగా ప్రధాని మోడీకి స్వాగతం పలికేందుకు స్వయంగా వచ్చారు. అంతేకాదు మోడీ ఫ్లైట్ దిగగానే పాదాభివందనం చేశారు. ఇది ప్రపంచ దేశాల ఫారెన్ పాలసీ హిస్టరీకే హైలైట్. మోడీకి పాద నమస్కారం చేస్తున్న ప్రధాని జేమ్స్ వీడియో ప్రపంచవ్యాప్తంగా వైరల్ గా మారింది. సామాన్యంగా గినియా ఏ దేశానికి ఇలా స్వాగత ఏర్పాట్లు చేయదు, ప్రోటోకాల్ మాత్రమే పాటిస్తోంది. కానీ ప్రధాని మోడీకి ఘన స్వాగతం లభించింది. సాయుధ దళాల వందనం నుంచి ఆయన కారెక్కే వరకు కూడా ప్రధాని స్వయంగా వెంట నడిచారు. వేలాది మంది మోడీకి స్వాగతం పలుకుతూ అర్ధరాత్రి వరకు ఎదురు చూశారు. ఇది భారత్ కు దక్కిన గౌరవం. ఇంతవరకు ఏ ప్రధాని కూడా మన దేశం నుంచి ఈ చిన్న ద్వీపానికి వెళ్లలేదు. కానీ మోడీ వెళ్లడం వెనుక చారిత్రక కారణం ఉంది. మోడీ ప్రధాని అయిన కొత్తలో 2014 ఫిజీ పర్యటనలో ఉన్నప్పుడు ఇండియా పసిఫిక్ ఐలాండ్స్ కోఆపరేషన్ ఏర్పడింది. ఇందులో 14 దేశాలు ఉన్నాయి. అన్ని చిన్న ద్వీపాలే అయినా కూడా వీటికి ప్రత్యేకత ఉంది. అందమైన బీచ్లతో పాటు అద్భుతమైన వనరులు ఈ దేశాల సొంతం. పపువా న్యూగినియా వాటినింట్లోకెల్లా కీలకమైనది. అయితే ఈ పసిఫిక్ ఐలాండ్ కంట్రీస్ లోకి చైనా ఎంటర్ అయింది. చాలా వ్యూహాత్మకంగా సోలోమన్ ఐలాండ్స్ లో ఏకంగా నావెల్ బేస్ ను ఏర్పాటు చేసింది. దీనిపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. మొదటి నుంచి ఈ దేశాలను అమెరికా కూడా చిన్నచూపు చూసేది. గతంలో తమ రాయబార కార్యాలు ఉన్నా మూసేసింది. కానీ చైనా గత 2 ఏళ్లలో గినియాకు తమ మంత్రులను పంపి 2022లో రక్షణ ఒప్పందం చేసుకుంది. రక్షణ సహకారం అందిస్తామని తెలిపింది. అంతేకాదు చైనాతో వ్యాపారాన్ని పెంచుకునేందుకు గినియా కూడా ఒప్పుకుంది. చుట్టూ ఉన్న ఐలాండ్స్ తో ఏదో ఒక అగ్రిమెంట్ చేసుకుని కాలు పెడుతోంది చైనా. ఆ తర్వాత మెల్లిగా డెట్ ట్రాప్ లో ఇరికించడం దాని నైజాం. అప్పులు ఇచ్చి కీలకమైన వనరులను కొల్లగొట్టడం చైనా స్టైల్. ఇప్పుడు కీలకమైన సోలమాన్ పపువా న్యూగినియాతో అగ్రిమెంట్ చేసుకోవడంతో అమెరికా కళ్ళు తెరిచింది. ఏకంగా తన పరిధిని దాటి తాను పపువా న్యూగినియా వస్తానని 6 నెలల క్రితమే అధ్యక్షుడు జో బిడెన్ ప్రకటించారు. దీంతో నెలల తరబడి భద్రతా ఏర్పాట్లు చేశారు ఆ దేశ అధికారులు. అంతేకాదు అమెరికాకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ తమ దేశ ఎయిర్ స్పేస్ ను కూడా మరెవరూ రాకుండా నిషేధించారు. కోట్లు ఖర్చు పెట్టి ఏర్పాట్లు చేసిన చివరి క్షణంలో బైడెన్ రాలేదు. ఆ దేశం యొక్క డెట్ సీలింగ్ చర్చల్లో ఇరుక్కుపోయారాయన. దీంతో విదేశాంగ మంత్రి యాంటోనీ బ్లింకెన్ తన పర్యటనను కొనసాగించారు. పపువా న్యూగినియా ప్రధానికి అమెరికా అధ్యక్షుడు ఫోన్ చేసి మరీ సారీ చెప్పారు. మరోసారి మనం కలుద్దామని చెప్పడమే కాకుండా 14 ద్వీపాల అధినేతలను కూడా అమెరికాకు ఆహ్వానించారు. మన సంబంధాలను పటిష్టం చేసుకుందాం, మీకు ఏ సాయమైనా చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో పపువా న్యూగినియా కాస్త కోపాన్ని తగ్గించుకుంది. అంతేకాదు యాంటోనీ బ్లింకెన్ ఏకంగా $13 మిలియన్ రక్షణ సాయం చేస్తామని హామీ ఇచ్చి సంతకాలు కూడా చేశారు. ఇందులో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ల నుంచి వాహనాలు, మిసైల్ లాంచర్లు, ఏరోస్పేస్ రక్షణ సాంకేతిక పరిజ్ఞానం కూడా అందిస్తామని చెప్పారు. అది విజయవంతమైంది. కానీ ఆ మరుసటి రోజే డైరెక్ట్ గా జపాన్ నుంచి పపువా న్యూగినియా వెళ్లారు ప్రధాని నరేంద్ర మోడీ. వాస్తవానికి చైనా అమెరికా కంటే ముందే ఇండో పసిఫిక్ ఐలాండ్ కోఆపరేషన్ ఏర్పడింది. ఇది 3వ సమావేశం. కానీ మోడీ స్వయంగా వెళ్తుండడంతో చైనా కూడా ఇక్కడ కన్నేసింది. అయితే బైడెన్ పపువా న్యూగినియా వెళ్లకపోవడంతో చైనా సంకలు గుద్దుకుంది. చిన్న దేశమని చీప్ గా చూశాడని అనుకుంది. దానికి కౌంటర్ గా మోడీ వెళ్లారు. అంతేకాదు ప్రధాని మోడీ కాళ్లను ఆ దేశ ప్రధాని మొక్కడం వెనుక మరో కారణం కూడా ఉంది. కరోనాతో పపువా గినియా దేశం అల్లకొల్లమైంది. ఏ దేశం కూడా ఆ దేశానికి వ్యాక్సిన్ ఇవ్వలేదు. దేశ ఆరోగ్య స్థితి క్షీణించింది. అప్పుడే మన దేశం ఆపన్న హస్తం అందించింది. ఉచితంగా దేశానికి మొత్తం అవసరమయ్యే కోవాక్సిన్ ను అందించింది భారత్. దీంతో 3 నెలల్లోనే దేశం మొత్తం కోలుకుంది. ఆ కృతజ్ఞతతోనే మన దేశానికి ప్రత్యేక గుర్తింపునిచ్చారు ప్రధాని జేమ్స్. మీ సాయం మేము మరవమంటూ ప్రధాని కాళ్ళను తాకారాయన. అంతేకాదు అభివృద్ధి చెందిన దేశాలు అధికారం కోసం మా దేశాన్ని, మా ద్వీపాలతో ఆడుకుంటున్నాయి. మా స్థలం కోసం, మా పసిఫిక్ ద్వీపాల జలాల్లోని వనరుల కోసం పోటీ పడుతూ ఉన్నాయి. కానీ పేద దేశాలకు పెద్దన్నగా భారత్ ఉంది. మీ సహాయం ఎప్పటికీ మరిచిపోం. మేము మీతోనే ఉంటాం. భారత్ తో చేయి కలుపుతామని పపువా న్యూగినియా ప్రధాని జేమ్స్ పరోక్షంగా చైనా అమెరికాలకు చురకలంటించారు. అంతేకాదు భారత ప్రధాని మోడీని కూడా అమెరికా అధ్యక్షుడికి ఏమాత్రం తీసిపోకుండా రక్షణ నుంచి ఇతర స్వాగత ఏర్పాట్లు చేసినట్లు పిఎన్జి రాజధాని పోర్ట్ మోర్సబీ పోలీస్ కమిషనర్ డేవిడ్ మ్యానింగ్ చెప్పారంటే మనకు ఇస్తున్న ప్రాధాన్యం అర్థం చేసుకోవచ్చు. చైనా ఏది చేసినా వ్యాపారమే, అమెరికా ఏది చేసినా అవసరం కోసమేనని ద్వీప దేశాలు గుర్తించాయి. అందుకే మోడీ విమానం దిగగానే పాదాభివందనం చేశారు ప్రధాని జేమ్స్. మొత్తం మీద చైనాకు కౌంటర్ గా అమెరికా అధ్యక్షుడు బైడెన్ రాకపోయినా మోడీ రావడంతో మొత్తం సెటిల్ అయిందని విశ్లేషకులు అంటున్నారు. అంతేకాదు మోడీ తర్వాత న్యూజిలాండ్ ప్రధాని అయిన క్రిస్ హిప్కిన్స్ కూడా ల్యాండ్ అవ్వడం మరో ఆసక్తికర విషయం. చైనాకు చెక్ పెట్టేందుకు భారత్, అమెరికాలు ఇలా ప్రత్యేక పర్యటనలు చేస్తున్నాయి. మరికొద్ది రోజుల్లో అమెరికా తన రాయబార కార్యాలయాలను కూడా న్యూ గినియాలో తెరవనుంది. మరోవైపు ద్వీప దేశాలతో శాస్త్ర సాంకేతిక సాయం చేసేందుకు భారత్ ముందుకొచ్చింది. మొత్తం మీద భారత ప్రధాని మోడీ పర్యటన చైనాకు కాలేలా చేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఓ దేశ ప్రధానే పాదాలను టచ్ చేసిన తర్వాత చైనా ఏం ఆలోచించినా దండగే. మరి తప్పకుండా ఈ విషయానికి సెల్యూట్ చేయాల్సిందే. మరి మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.